ఓకే, రైట్. దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేయుచున్నాను. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 29, 30, 31 వచనం, ఈ 3 వచనాలు మనం చదివి ధ్యానం చేద్దాం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలన పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రం, కృతజ్ఞత, స్తుతులు చెల్లించుకుంటున్నాం. సర్వాధికారివి, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, ఉన్నవాడవు, అనువాడవు, నిరంతరమున్న దేవుడవు, నిత్య నివాసువైన దేవుడవు. అందును బట్టి స్తోత్రాలు. ఈ దినమందు నీ సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రం. వచ్చిన వారిని దీవించండి. పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. విధవరాలను దీవించి ఆశీర్వదించండి. నీకు స్తోత్రం తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. విశేషించి చదువుకున్న లేఖన భాగం దీవించండి, ఆశీర్వదించండి. చదువుబోయే లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలహీనుని బలపరచుమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైన నేలన పడదు. మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైన నేలన పడదు. 3వదిగా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. ఈ దినమందు మన అంశం మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో తెలుసా? నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో తెలుసా? ఎంచుకుంటే కదా తెలిసేది. ఎంచుకుంటే తెలుస్తాయి, కానీ మనం ఎంచుకోం కదా. ఏం పని అసలు మనకేం పని? రాలిపోతూ ఉంటాయి, పెరిగేటివి పెరుగుతూ ఉంటాయి. ఒక ఆయన ఎంచినాడంట ఎంటికలన్నీ గుడుక. ఎన్ని ఉన్నాయంటే 150,000 ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి? 150,000 వెంట్రుకలు మన తలలో ఉన్నాయి అన్నాడు. ఎంత ఓపికగా ఎంచింటాడో, అవునా? ఎంత ఓపికగా ఎంచింటాడో. కానీ దేవుని సెలవు లేకుండా వాటిలో ఒక్కటైన నేలన పడదు. దేవుని సెలవు లేకుండా వాటిలో ఒక్కటైన నేలన పడదు అని అన్నాడు. దేవుడు పిచ్చుకలు రాలిపోతేనే, ఈ మాట వినండి, దేవుడు ఒక పిచ్చుక లేదా పిచ్చుకలు రాలిపోతేనే పట్టించుకుంటే, దేవుడు పిచ్చుకలు రాలిపోతేనే పట్టించుకుంటే ఆయన అనుమతి లేకుండా ఏ శిష్యుడు శ్రమనొందడు. ఆయన అనుమతి లేకుండా ఏ శిష్యుడు కూడా శ్రమ నొందడు.
శ్రమ నందుచున్నాము అంటే దానికి కారణమేంది? దేవుడు ఆజ్ఞాపించినాడు కాబట్టి మనం శ్రమ నందుచున్నాం. ఒక్క వెంట్రుక రాలి కింద పడిందంటే దేవుడు సెలవిచ్చినాడు గనుకనే ఆ వెంట్రుక కింద రాలి పడింది అని అర్థం. దేవుడు అంతగా ఆనాటి శిష్యుల పట్ల శ్రద్ధ కలిగిన వాడు, ఈనాటి మన పట్ల కూడా ఆయన అంతగానే శ్రద్ధ కలిగిన వాడు. వారిని అలా చూసుకున్నాడు, మనల్ని కూడా ఆయన అలాగనే చూసుకుంటున్నాడు. కాబట్టి మీ తల వెంట్రుకలన్నీ లెక్కించిన దేవుడు అని చెప్పుకోవాలి. అవునా? లెక్కించిన దేవుడు, ఆయన లెక్కించినాడు. మనకు తెలియదు కానీ ఆయనకు తెలుసు. మనకు తెలియదు కానీ ఆయనకు తెలుసు. మన వెంట్రుకలన్నీ లెక్క పెట్టినాడంట ఆయన. దేవుడు నీ జీవితంలోని రోజులను కూడా లెక్కించినాడంట. అర్థమైంది మాట? దేవుడు నీ జీవితంలోని రోజులన్నీ ఎన్నో లెక్కించినాడు, కానీ ఆ రోజులు మనకు తెలియదు. మనం పుట్టేది తెలియదు, మనం పుట్టేది మనకు తెలియదు, మనం ఎన్ని రోజులు బతుకుతామో మనకు తెలియదు, మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. దావీదు అంటాడు, నా దినము లెక్కించుటకు నాకు నేర్పు అంటాడు. దినాలు లెక్కించేది నేర్పాలంట దావీదుకు దేవుడు. అవుతుందా? అలా లెక్కిస్తే గనుక ఎప్పుడేం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. అవునా? ఎప్పుడు ఎక్కడ చచ్చిపోతామో మనకు అర్థమవుతుంది. అందుకోసమే దేవుడు వాటిని ఏం చేసినాడు? తన స్వాధీనములో ఉంచుకున్నాడు. దేవుడు వాటిని తన స్వాధీనములో ఉంచుకున్నాడు. మన జననం మనకు తెలియదు, మన మరణం మనకు తెలియదు. కాబట్టి నీ జీవితంలోని రోజులను కూడా లెక్కించినాడు. తన శిష్యుల కోసమైన ఆయన ప్రణాళికలు హింస చేత తక్కువ కానేరవు అనే మాట కనిపిస్తుంది. అర్థం చేసుకోండి. తన శిష్యుల కోసమైన ఆయన ప్రణాళికలు హింస చేత తక్కువ కానేరవు. హింస చేత తక్కువ కానేరు. హింస వచ్చినా ఒకే రీతిగానే ఉంటాయి, హింస రాకపోయినా వారి దినాలు ఒకే రీతిగానే ఉంటాయి అని దానికి అర్థం. కాబట్టి మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి అనే మాట వ్రాయబడింది. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులకి యుద్ధానికి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన ఒకటి జ్ఞాపకం చేస్తా. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 45వ వచనం చదవాలి. 45వ వచనం చదవాలి. 14వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 45వ వచనంలో, అయితే జనులు సౌలుతో, ఇశ్రాయేలీలకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమున అదెన్నటికి కూడదు. దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయమునొందించెను. యెహోవా జీవము తోడు అతని తల వెంట్రుకలలో ఒక్కటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండా జనులను రక్షించారన్నమాట. అవునా? యోనాతాను మరణం కావాలి అని తండ్రి కోరుతూ ఉన్నాడు. ఎందుకు కోరుతున్నాడు తండ్రి? తండ్రి ఎవరు? సౌలు రాజు. సౌలు రాజు కుమారుడే యోనాతాను. అవునా? వారు యుద్ధానికి వెళ్ళిపోయినారు. సౌలు రాజు సైన్యమంతా ఒక సైడు యుద్ధం చేస్తుంటే, యోనాతాను తన అమ్ములు మోసేవాడు, ఇద్దరు కలిసి ఒక సైడు పోయినారు యుద్ధం చేయనిక. యోనాతాను దేవుడు వాడుకున్నాడు. యోనాతాను ద్వారా యుద్ధములో జయాన్ని కలిగించినాడు. ఇశ్రాయేలు రక్షణ పొందినారు. అంటే వారి ప్రాణం దక్కిపోయింది. అందుకు
వారు మాట్లాడుతున్న మాట ఇందులో కనిపిస్తాయి. అయితే అంతకు ముందు ఏం చేశాడంటే సౌలు రాజు సైన్యముతో యుద్ధము జరిగేంత వరకు లేదా యుద్ధముల జయం పొందేంత వరకు ఎవరే కానీ ఆహారం తినకూడదు, నీళ్లు త్రాగకూడదని శపథం చేసినాడు, ప్రమాణం చేసినాడు. ఎవరే కానీ యుద్ధం అయిపోయేంత వరకు ఆహారం తినకూడదు, నీళ్లు తాగకూడదు అని శబ్దం చేసినాడు. అందుకోసమే యుద్ధములో చాలామంది నీరసించిపోయినారు. ఆకలికి తట్టుకోలేక, దప్పికకు తట్టుకోలేక. కానీ ఒకవేళ నీళ్లు తాగినా ఆహారం తిన్నా ఏమవుతుంది? మరణించాల్సిందే. తమకు తామే మరణం కొని తెచ్చుకుంటారు, అంతేమీ లేదు. రాజు ఆజ్ఞ మీరితే ఏమొస్తుంది? మరణం వస్తుంది. కాబట్టి వాళ్ళు రాజు ఆజ్ఞ మీరకుండా వారు ఆహారం తినలేదు, నీళ్ళు తాగలేదు. అయితే ఈ సంగతి యోనాతానుకు తెలియదు. తెలియదు. తాను యుద్ధం చేసినాడు. యుద్ధముల జయాన్ని పొందిన తర్వాత తాను వస్తూ ఉండగా అడవిలో ఒక తేనె కాలువ కనిపించిందంట. ఒక కాలువ తేనె గారుతుందంట. తేనె ప్రవహిస్తూ ఉంటే దాన్ని చూసి యోనాతాను తన కర్ర తీసుకొని అందులో ముంచి ఆ తేనెను తన నాలుకకు అందుకున్నాడు. తేనె తిన్న తర్వాత తన కళ్ళు ప్రకాశించినాయంట. తేనె తింటే తన కళ్ళు ఏమైనాయంట? ప్రకాశించినాయి. ఆ సంగతి తెలిసింది సౌలు రాజు. అప్పుడు సౌలు రాజు అన్నాడు, నా కుమారుడైనా సరే, సైన్యములు ఎవడైనా సరే నీళ్లు తాగినా భోజనం చేసినా సావాల్సిందే, వాడు మరణమునకు పాత్రుడు అని చెప్పినాడు. అప్పుడు సైన్యమంతా కూడా కలిసి రాజుతో ఈ మాట చెప్పినారు. ఏమన్నారు? అయితే జనులు సౌలుతో, ఇశ్రాయేలులకు ఇంత గొప్ప రక్షణ కలగజేసిన యోనాతాను మరణమవునా? యోనాతాను మరణమవుతాడా? యోనాతాను చనిపోవాలనా? ఎందుకు? గొప్ప రక్షణ కలగజేసినాడు మనకు. అదెన్నటికీ కూడదు. దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయమునందించినాడు. యెహోవా జీవము తోడు అతని తల వెంట్రుకలలో ఒక్కటియు నేలన రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండా జనులు అతన్ని రక్షించిరి అన్నమాట. యోనాతాను యొక్క తల వెంట్రుక రాలడానికి వీలు లేదు. యోనాతాను మరణం కాకుండా వాళ్ళు తప్పించినారు. కాబట్టి మరణమే కాదు, ఒక ఎంటిక రాలి పడడానికి వీలు లేదన్నటువంటి మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. ఇక మనము గమనించినప్పుడు ఒక మాట చూద్దాం. ఆ మాట చూడండి. లూకాసు వార్తలో యేసుక్రీస్తు మాట్లాడుతూ సంగతి జ్ఞాపకం చేశాడు. టైంకెళ్ళి చూడకండి, అందరు అక్కడ చూస్తున్నారు, వెనక టైంకెళ్ళి చూస్తున్నారు మీరు. లూకాసు వార్త 21వ అధ్యాయము 18వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయము 18వ వచనంలో రైట్. గాని మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు అన్నాడు. యేసు ప్రభు ఎందుకు ఈ మాట చెప్పినాడు అంటే, ఆ మాట చదువుదాం. వచనము 16 చదువుతారా? 16 వచనంలో, తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు, వారు మీలో కొందరిని చంపింతురు, నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు అనే మాట రాయబడింది. ఇంతకు పిల్లలను చంపేది ఎవరు?
పిల్లలను చంపించేది ఎవరు? మీకు అర్థమైంది మాట? 16 బాగా చూడండి. 16 వచనం బాగా చూడండి. ఏముంది 16 వచనంలో? తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధుమిత్రుల చేతను, స్నేహితుల చేతను. అర్థమైంది మాట? ఎవరు మనల్ని మరణకు అప్పగించారు? ఎవరు మనల్ని మరణానికి అప్పగించారు? ఒకటవది తల్లిదండ్రుల చేత. తల్లిదండ్రులు మనల్ని మరణకు అప్పగించారా? అప్పగించారా? రెండవది సహోదరుల. ఎవరు సహోదరులు? అన్నదమ్ములే కదా. సహోదరులు ఎవరు? అన్నదమ్ములు. మూడవది బంధువులు. బంధువులు మనల్ని వేస్తారంటే మరణానికి అప్పగిస్తారు. తర్వాత స్నేహితులు కూడానంట. వీళ్ళందరూ మనకు మొప్ప, లేకపోతే మనకు మేలు చేస్తారా, కీడు చేస్తారా వీళ్ళు? తల్లిదండ్రులు అయితేనేమి, బంధువులైతేనేమి, స్నేహితులైతేనేమి, సహోదరులు అయితేనేమి, వీళ్ళందరూ కూడా అంటూ ఏమన్నాడు దేవుడు? 17వ వచనములో, నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ప్రభు నమ్మలే, తల్లిదండ్రి ప్రభు నమ్మలేదు, బంధువులు ప్రభు నమ్మలేదు, స్నేహితులు ప్రభు నమ్మలేదు, ఇంకా సహోదరులు ప్రభు నమ్మలేదు. మనం ప్రభు నమ్ముకున్నాం అనుకోండి, నమ్ముకున్న మనము సావాలని వాళ్ళు కోరుకుంటారంట. మనం సావాలని వాళ్ళు కోరుకుంటారంట. ఎందుకంటే వాడు నా మాట వినలే. ఎవరు? అమ్మ నాయన మాట వినకపోతే కూడా అది జరుగుతుంది. బంధువులు అలా చేస్తారు, స్నేహితులు చేస్తారు, సహోదరులు చేస్తారు. ఎందుకంటే చాలామంది ఇలా చేస్తున్నారు కాబట్టి దేవుడు ముందే వ్రాయించినాడు. ప్రభు గోమాటకు రాశాడు ఏంటంటే, నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషించబడతారు. నా నామము నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషించబడతారు. అంటే ఏమన్నాడు? గాని మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు. మీ తల వెంట్రుకలలో ఒక్కటైనా నశింపదు. 19 మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణాలు మీరు దక్కించుకుంటారు. మనకేముండాలంట? ఓర్పు ఉండాలంట. ఓర్పు ఉండాలా, సహనము ఉండాలా. ఓర్పు ఉండాలా, సహనము ఉండాలి. అప్పుడు మనం ఏమవుతామంటే రక్షింపబడతాం. చివరిగా ఒక మాట చూద్దామా? రండి. అపోస్తుల కార్యం 27వ అధ్యాయం. అపోస్తుల కార్యము 27వ అధ్యాయము 34వ వచనం చదవాలి. 27 14 దినముల నుండి మీరు ఏమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక్క వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను అని ఉంది. ఎవరు బతిమాలుతున్నారు అందరినీ? అందరినీ? అపోస్తులుడైన పౌలు. మీరు వినాల బాగా. ఎవరు బతిమాలుతున్నారు అందరిని అంటే మీరు చెప్పలేకున్నారు. అంటే నాకేమర్థమవుతుందంటే మీరు సరిగ్గా బైబిల్ చూడడంలే, చదవడంలే కాబట్టి మీరు చెప్పలేకపోతున్నారు. అవునా? పౌలును చంపాలని కొంతమంది ఉపవాసం ఉన్నారు.
దేనికోసము? ఉపవాసం దేనికోసం ఉన్నారు? పౌలు చంపాలని ఉపవాసం ఉన్నారు. ఏం ఉపవాసం ఉండకుండా చంపొచ్చు కదా? ఆ? తిని చంపొచ్చు కదా? ఉపవాసం ఎందుకు చంపాలా? అంటే పౌలును చంపేంత వరకు మేము నీళ్లు తాగము, అన్నం తినం, చామాలవాడు అన్నట్టుగా వాళ్ళు ఉపవాసం ఉన్నారు. కానీ వాళ్ళు రోమాకు ప్రయాణం చేస్తూ ఉండగా సముద్రం, ఇప్పుడు ప్రయాణం అంతా సముద్రంలోనే. ఇప్పట్లెక్క ఈ విమానాలు కానీ ఇవేవి లేవు. అప్పుడు బస్సు ప్రయాణాలు ఇవేవి లేవు, పడవ ప్రయాణాలు అంతా. కొన్ని దినాలు పట్టేది ప్రయాణం, అంటే కొన్ని నెలలు పట్టేది, కొన్ని సంవత్సరాలు పట్టేది. ఈ దిక్కు నుంచి ఆ దిక్కు పోవాలంటే సంవత్సరాలు పట్టేది. కొంతమంది స్త్రీలు పడవలోనే కానిపోయే వాళ్ళు అట్లా ప్రయాణం చేశారు కొంతమంది. ఆలోచన చేస్తే ఇప్పటికే ఎన్ని రోజులు అంటే 14 రోజులు అయిపోయింది, వాళ్ళు భోజనం చేయలే. మనకు తెలుసు కదా, సముద్రం నీళ్ళు ఎట్లుంటాయి. సముద్రం నీళ్ళు ఉంటాయి కానీ తాగడానికి సాధ్యం కాదు. ఎందుకని? ఉప్పు నీళ్ళు కాబట్టి. 14 రోజులు అయింది, వాళ్ళు భోజనం చేయలే. ఏం చేయాలి? పౌలు అడుగుతున్నాడు, అయ్యా మీరు భోజనం చేయండి, ఎందుకు ఉపవాసం ఉంటారు అని మాట్లాడుతూ ఇట్లా అన్నాడు అనమాట. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటూ, ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. ఆహారం తింటే ప్రాణం తెప్పరిల్లుతుంది, అవునా? నీళ్ళు తాగితే ప్రాణం తెప్పరిల్లుతుంది. కాబట్టి మీ ప్రాణ రక్షణ కొరకు సహాయమగును. మీలో ఎవని తలలో నుండి ఒక్క వెంట్రుకైనను నశింపదని చెప్పినాడు. మీలో, అవునా? ఈ మాట గుర్తుంచుకోండి. మీలో ఎవని తల నుండి ఒక్క వెంట్రుక నశించదని చెప్తూ ఆహారం పుచ్చుకోండి అని చెప్పేసి అందరినీ బతిమాలుకున్నాడు పౌలు. ఎందుకు ఉపవాసం ఉంటారయ్యా? ఆహారం తినండి, నీళ్ళు తాగండి, మీ ప్రాణము తిప్పరలు చేసుకోండి అని వేడుకున్నాడు. అదే కోణంలో ప్రభు అంటాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినాయి కాబట్టి మీరు నశించాలన్నా మీరు బతకాలన్నా నా చేతిలోనే ఉంది. మీరు ఎప్పుడు పుట్టాలనో, మీరు ఎన్ని రోజులు బతకాలనో ఈ భూమి మీద, ఎప్పుడు మరణించాలనో అన్ని కూడా నా చేతిలోనే ఉంది. కాబట్టి మీరు నశించుట నాకేమాత్రము ఇష్టము లేదు అని చెప్పినాడు. దేవుడు పిచ్చుకను గురించి అంత ఆలోచన చేసినాడు. తన స్వరూపములో తన పోలిక చొప్పున మనల్ని చేసుకున్న దేవుడు, మన మీద దేవునికి ప్రేమ ఉండదా? మన మీద దేవునికి శ్రద్ధ ఉండదా? ఉంటుంది. దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని చూసి సంతోషపడతాడు, కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని చూసి దుఃఖపడతాడు. మనము దేవుని కనిపిస్తే సంతోషము, కనిపించకపోతే ఆయనకు దుఃఖము. కాబట్టి ఆయన మనల్ని పోషించగలడు, ఆయన మనల్ని సంరక్షించగలడు, మనకు ఆరోగ్యం ఇవ్వగలడు, మనకు తోడై ఉండేవాడు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము ఎంతో భయముతో, భక్తితో, వినయముతో, విధేయతతో బ్రతకాలని ప్రభు కోరుతున్నాడు. ఈ ప్రభువే మన కోసమై ప్రాణం పెట్టిన వాడు, మన కోసమై చనిపోయి సమాజం తిరిగి లేచిన దేవుడు. కాబట్టి ఆ దేవునికి ఉన్న ప్రేమను బట్టి ఈ మాట చెప్పినాడు. తన శిష్యులతో మాట్లాడుతూ చెప్పినాడు. ఈనాడు మనతో ఆయన మాట్లాడుతూ చెప్తున్న మాట ఇవన్నీ గుర్తుంచుకొని దేవునికి ఇష్టలుగా బతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రార్థన అనగానే మోకరించాల, తర్వాత మిగతా పని. తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు మీరు అందించిన లేఖన సత్యాన్ని దీవించి ఆశీర్వదించండి. మీరు చెప్పిన మాటను బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడినాయని. దేవా, మా పట్ల నీకున్న అభిమానం, ప్రేమ ఎంతో గొప్పది. మేము నశించిపోకూడదని, మేము నరకానికి పోకూడదని మీరు ఇష్టపడుతూ ఉన్నారు.
అందుని బట్టి స్తోత్రాలు. మేము పరిశుద్ధంగా బతకాలని మీరు ఇష్టపడుతున్నారు, అందుని బట్టి స్తోత్రం. మేము కూడా ఎంతో భయం కలిగి, భక్తి కలిగి, ఎంతో ఓర్పు కలిగి, సహనం కలిగి, నోటి మాట జారకుండా మమ్మల్ని మేము కాపాడుకుంటూ నీకు ఇష్టలుగా జీవించే కృప, ధన్యత మీరు మాకు అనుగ్రహించి దర్శించమని మీకు అప్పగించుకుంటాం. అందరిని దీవించండి, వెళ్తుండగా దీవించి పంపండి. మరలా మీ చిత్తమైతే ఈ విధంగా కలుసుకొని నీ వాక్యమైన కృప అనుగ్రహించి దర్శించమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.